సంస్థలన్నీ అక్కడనే ఉన్నాయి. కానీ అక్కడ నివసించలేని పరిస్థితి ఈరోజు పొల్యూషన్ అక్కడ ఉన్నది. అక్కడున్న కాలుష్యం వల్ల పాఠశాలలకు సెలవులు ఉన్నాయి, పార్లమెంటుకు సెలవులు ఇస్తున్నారు, ప్రభుత్వ కార్యాలయాలు సెలవులు ఉన్నాయి, ప్రధానమంత్రులు రాష్ట్రపతులు ఇతర రాష్ట్రాలపై నివసించే పరిస్థితి వచ్చింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల దేశ రాజధాని ఢిల్లీలో నివసించలేని పరిస్థితులు ఈరోజు ఈ దేశంలో వచ్చినాయి. ఇది ఆందోళనకరమైన విషయం. నిన్న మొన్న మీరందరు టీవీలలో చూస్తున్నారు, ఎలినోతోని మన దగ్గర వర్షాలు రావడం లేదు. ముంబైలో అధిక వర్షాలు వచ్చి రోజుల కొద్దీ ఇంట్లో నుంచి జనాలు బయటకు వెళ్ళలేని పరిస్థితి. వర్షం పడితే నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ముంబైలో ఉండి ఈరోజు ముంబై అతలాకుతలమవుతున్నది. బెంగళూరు లాంటి నగరాలు ట్రాఫిక్ జామ్ తోటి ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్తే ఎప్పుడు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారో, ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరితే ఇంటికి ఎప్పుడు చేరుకుంటారో తెలియని పరిస్థితులు. చెన్నైలో కూడా అలాంటి పరిస్థితులే. మెట్రోపాలిటన్ సిటీస్లో ఈరోజు తీవ్రమైన సమస్యలను, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నగరాల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన బాధ్యత మన జంట నగరాలకు ఉంది. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ కానీ, రేడియల్ రోడ్స్ కానీ, మూసీ ప్రక్షాళన కానీ, ఈరోజు పరిశ్రమలని సిటీ నుంచి తరలించి అక్కడ నివాస యోగ్యమైన పరిస్థితులు కల్పించి కాలుష్యాన్ని తగ్గించి, సురేంద్రపాల్ సింగ్ గారు ఇప్పుడే మనకు ఒక ప్రామిస్ చేసిండు. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి 100 సోలార్ ఎనర్జీతో తయారు చేసిన ఆక్సిజన్ పంపింగ్ చేసే వ్యవస్థని ఈరోజు మనకు హైదరాబాద్ నగరానికి డొనేట్ చేస్తామంటారు. ఒక పక్కన ఇది సంతోషకరమైన విషయమే, కానీ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ని మనం తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది అని అంటే మనం ఎక్కడున్నామో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆందోళనకరమైన విషయం. ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల, నీళ్లు నిలిచే చెరువులను, కుంటల్ని, నాలాలను మనం ఆక్రమించుకోవడం వల్ల, పచ్చగా ఉండే చెట్లను మనము నిర్దాక్షిణ్యంగా నరికేయడం వల్ల ఈరోజు హైదరాబాదు నగరం కాలుష్యానికి లోనవుతున్నది. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ప్రజల సహకారం అంతకంటే ఎక్కువ అవసరం ఉన్నది. అదే సమయంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి అని అంటే వాటికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే సీతారాంపూర్ ప్రజలు ముందుకొచ్చి 1500-1600 ఎకరాల భూమి ఇవ్వబట్టి ఈరోజు ఈ పరిశ్రమలన్నీ ఇక్కడికి తేగలిగినము. ఇవాళ ఈ పరిశ్రమలు వచ్చినాయి. తప్పకుండా గ్రామ ప్రజల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. తొందరలోనే ఆ గ్రామంలో ఉండే 1100 పైగా ఉండే కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా అక్కడ వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి వ్యాపార కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్, టీజీఐసీ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నాను. రంగారెడ్డి జిల్లా రైతులు గొప్ప త్యాగం చేయడం వల్ల ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ అయినా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయినా, ఐటీ కంపెనీలైనా, ఫార్మా కంపెనీలైనా, ఈరోజు ప్రీమియర్ ఎనర్జీ లాంటి కంపెనీలు ఈరోజు రంగారెడ్డి జిల్లా రైతాంగం వాళ్ళ భూములను ఇవ్వడం వల్ల, వాళ్ళు పెద్ద మనసు చేసుకొని సహకరించడం వల్ల ఈరోజు ఈ అభివృద్ధి సాధ్యమైంది. రంగారెడ్డి జిల్లా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మా యాదయ్య గారు చేవెళ్ళ నియోజకవర్గం నుంచి చాలా పెద్ద చిట్టానే చదివిండు. యాదయ్య గారు అడిగినా ఇవ్వాలంటే ఈ సంవత్సరం బడ్జెట్ ఆయనకు ఒక్కనికే ఇవ్వాల్సిన పరిస్థితి. యాదయ్య గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, అత్యంత ధనికమైన శాసనసభ నియోజకవర్గం నాది, అత్యంత పేద శాసనసభ్యుని నేను అని చెప్తుంటాడు. అందుకే ఈరోజు తప్పకుండా చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి ఇక్కడ అవసరమైన రోడ్లు కానీ, తాగునీటి వసతులు కానీ, మున్సిపాలిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ప్రభుత్వం ప్రత్యేకంగా సహకరిస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేడియల్ రోడ్ 2, రేడియల్ రోడ్ 1 కొంగరకలా నుంచి ఆమంగల్ వరకు ఆల్మోస్ట్ 52 కిలోమీటర్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 100 మీటర్స్ బెడ్ విడ్త్ రోడ్డు. రెండవ రోడ్డు బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు భూసేకరణ జరుగుతుంది. నేను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అండ్ వికారాబాద్ కలెక్టర్కి సూచన చేస్తున్న తక్షణమే ఆ రోడ్డుకి సంబంధించిన భూసేకరణ, భూమి వెళ్ళే రైతులకు, కోల్పోతున్న రైతులకు లిబరల్గా నష్టపరిహారం ఇచ్చి
ఆ రోడ్డు తక్షణమే ఈరోజు మనము జూలై 26లో ఉన్నాం. జూలై 28 వరకు బుద్వేల్ నుంచి డైరెక్ట్గా కొడంగల్ వరకు 100 మీటర్స్ రోడ్, ఆ రోడ్ వేస్తే సీతారాంపూర్ 36 కిలోమీటర్లు అవుతుంది ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి. ఒక అద్భుతమైన రోడ్డును, ఒక కనెక్టివిటీని వేయడం ద్వారా ఈ ప్రాంతంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవసరమైన పనులన్నీ చేయాలి. అందుకే ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం. ప్రతిపక్షాలకు నేను సూచన చేస్తున్నా, మమ్మల్ని కొంతకాలం పని చేయనియండి. ప్రతిరోజు మీ బాధ, మీ దుఃఖం, మీ అధికారం కోల్పోయిన అసహనం అంతా, మీ కడుపులో ఉన్న విషాన్నంతా ప్రజల మీద, మా ప్రభుత్వం మీద కక్కకండి. ప్రజలు 5 సంవత్సరాల కోసం అధికారం ఇచ్చిండ్రు, తీర్పు ఇచ్చిండ్రు. ఆఖరి 6 నెలలు ఏ రాజకీయాలు కావాలన్నా చేద్దాం. ఆ రోజు మేం చేసింది ఏంది, మీరు చేసింది ఏంది, లేదా ఈ 2.5 సంవత్సరాలలో 30 నెలల్లో ఎడ్యుకేషన్, హెల్త్, ఎకానమీ వీటన్నిటి మీద రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్ హ్యావ్ గివెన్ దేర్ రిపోర్ట్స్. ఐఎమ్ నాట్ కోటింగ్ ఎనీథింగ్, జస్ట్ ఐఎమ్ కోటింగ్ దేర్ రిపోర్ట్స్. దే హ్యావ్ గివెన్ ఇన్ ఎడ్యుకేషన్. In 2023, our rank was 36th place. Last, today we have reached 18th rank. After some time, I wanted to reach 1, 2, 3. Medical and health, infrastructure, livable city. While war was going on, India versus Pakistan, Operation Sindoor was going on, I have organized Miss World competitions in Hyderabad. How safe Hyderabad is. That is the one example I wanted to showcase myself. అత్యంత ప్రశాంతమైన శాంతి భద్రతలు ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వచ్చినప్పుడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. వైట్ కాలర్ జాబ్స్కి ఈరోజు కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు బ్లూ కాలర్ జాబ్, ఎవరికైతే స్కిల్ ఉంటుందో వాళ్ళకు ఉద్యోగం ఉంటుంది, వాళ్ళకు ఉపాధి ఉంటుంది. ఇన్ని రోజులు మనం అమెరికా వైపు చూసినాం. Now we have to shift our focus to Germany, Japan, South Korea. We have to compete with China. China, South Korea is our role models. We wanted to compete with them. We have to inspire from them. We have to compete with them. Then only India is going to reach by 2047 $30 trillion economy. I will work, I will march toward 2047. మీ అందరి సహకారం ఉండాలి. 2034 వరకు నేను, నా మిత్రుడు శ్రీధర్ బాబు గారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని $1 trillion ఎకానమీకి తీసుకెళ్లే వరకు నిరంతరం కష్టపడతాం.